ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వద్దని చెప్పానా? ఝాన్సీ, ఝాన్సీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నిన్ను బాధ పెట్టే పని నేనేది చెయ్యను ఝాన్సీ. నీ కన్నీళ్ళే నేను చూడలేను. అలాంటిది నేను నిన్నెలా మోసం చేస్తాను చెప్పు? మనం అబద్ధం చెప్పినా నిజమేంటో కళ్ళల్లో కనిపిస్తుందంటారు. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు ఝాన్సీ, నీకే తెలుస్తుంది. నువ్వు లాయర్ కదా, ఏ కళ్ళు నిజం చెప్తాయో ఏ కళ్ళు అబద్ధం చెప్తున్నాయో నీకు బాగా తెలుసు. ఒకసారి చూడు ఝాన్సీ, నన్ను అర్థం చేసుకో ఝాన్సీ. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదంట కదా, కనీసం ఈ పాలైనా తాగండి. నువ్వు ఈ పాలు నా మీద జాలితో తీసుకొచ్చావా, ప్రేమతో తీసుకొచ్చావా? ఉద్దేశం ఏదైనా కావచ్చు, మీరు తాగడం ముఖ్యం. నువ్వు జాలితో తెచ్చుంటే నాకొద్దు ఝాన్సీ. అదే ప్రేమతో తెచ్చుంటే నీ చేతులతో నువ్వే తాగించు. అప్పుడే నువ్వు నన్ను క్షమించావని నమ్ముతాను. సరే ఝాన్సీ, వెళ్ళిపో. నీ పంతంతో నిన్న రాత్రంతా మంచులో నిలబెట్టావు. ఈ రోజు నుంచి నన్ను పస్తులుండేలా చేసి ఏకంగా పైకి. గౌతమ్ గారు, మీరిలా మొండిగా బిహేవ్ చేయకండి. దయచేసి తీసుకొని తాగండి. అంటే నువ్వు తాగించు, నన్ను క్షమించవు, అంతేనా? ఎందుకు ఝాన్సీ నీ మౌనంతో నన్ను వేధిస్తున్నావు? నా ఆకలి తీర్చడానికి పాలు తీసుకుని వచ్చావు, కానీ నా బాధను తీర్చడానికి నీ ప్రేమని ఎందుకు తీసుకురాలేదు ఝాన్సీ? థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఝాన్సీ. తాగండి. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వాళ్ళు నెక్స్ట్ చెకప్కి వచ్చినప్పుడు టీఫా స్కానింగ్ తీయించండి. ఓకే డాక్టర్. సార్, మీకేదో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి? కోర్టు నుంచి సార్. ఏదో నోటీస్లా ఉంది. నా క్లయింట్ శ్రీమతి కె సుమిత్ర, ఆమె భర్త కె శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ నోటీసులు పంపుతున్నాను. మీరు నిర్వహించే అమ్మ ఫెర్టిలిటీ హాస్పిటల్లో జరిగిన ఈ కింది చర్యలు తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలు, వృత్తిపరమైన దుష్ప్రవర్తన కిందకొస్తాయి. శిశు మార్పిడి మరియు అక్రమ చర్య.
మీరు డబ్బులకు ఆశపడి సుమిత్ర శ్రీనివాస్ దంపతుల బిడ్డ చనిపోయిందని అసత్యం చెప్పి వాళ్ల బిడ్డని ఎన్ వాసుదేవ్ ఎన్ తనూజ దంపతులకి ఇచ్చారని రుజువులున్నాయి. మరియు మీరు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు రిపోర్టులు సృష్టించారని అనుమానం వ్యక్తపరుస్తున్నాము. ఐసీపీ 1860 సెక్షన్ ప్రకారం మీరు శిక్షార్హులు. ఈ కేసు విచారణ నిమిత్తం మీరు ఈ కింది వివరాల ప్రకారం కోర్టులో హాజరు కావాలని ఆదేశించడమైనది. కోర్టుకి హాజరు కావాల్సిన తేదీ 19/12/2025. హాజరు కావాల్సిన సమయం ఉదయం 10:30. సార్, కేసు వేసింది ఆ సుమిత్రనేనా సార్? వాళ్ళు హాస్పిటల్లో గొడవ చేసినప్పుడే వాళ్ళ మీద న్యూసెన్స్ కేసు పెట్టాల్సింది. మీరు జాలిపడి వదిలేశారు. ఇంతకీ ఈ కేసు టేకప్ చేసిన లాయర్ ఎవరు సార్? ఝాన్సీ. లాయర్ ఝాన్సీనా? సార్, ఆవిడ గురించి నేను విన్నాను. తను కేసు టేకప్ చేసిందంటే డెఫినెట్గా ఈ కేసు ఆవిడ సైడ్కే వెళ్ళిపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు సార్? ఈ నోటీస్ విషయం ప్రియాంక మనోజ్కి తెలియకూడదు. వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. నేనే దీన్ని ఏదో రకంగా హ్యాండిల్ చేస్తాను. మొత్తానికి ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మందాకిని గారు, నా అమౌంట్ రెడీ చేసుకోండి. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే, రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ ఝాన్సీ మేడం. మళ్ళీ మీరొచ్చారంటే ఇక్కడికి? ఇంకా మా దగ్గర ఏముందని లాక్కోవడానికి? నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు మా ప్రాణాలు తీయడానికి వచ్చారా? సుమిత్ర గారు, మీరు ఆవేశపడకండి. నేను పిలిస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీరు పిలిచారా? అవును సుమిత్ర గారు, వాళ్ళు మీరు అనుకుంటున్నట్టు నేరస్తులేమీ కాదు. వాళ్ళు కూడా బాధితులే. ఆ అమ్మ ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసానికి వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఆ హాస్పిటల్ యాజమాన్యం చేసిన తప్పుకి మీరు గొడవపడి శత్రువులు అవ్వకండి. మీకు నేను న్యాయం చేస్తాను. నేను ఆల్రెడీ ఆ హాస్పిటల్కి నోటీసులు పంపించాను. ప్రస్తుతం కోర్టుకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. కోర్టు హాలిడేస్ అవ్వగానే కేసు హియరింగ్కి వస్తుంది. మీరు చెప్పినట్టుగా, నేను ఊహించుకుంటున్నట్టుగా ఆ డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఆ హాస్పిటల్ వాళ్ళు తప్పు చేసుంటే వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. మళ్ళీ ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా చేస్తాను. మీరేం ఆందోళన పడకండి. లవ్ యూ ఝాన్సీ. ఐ లవ్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మన మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ. ఏంటి ఝాన్సీ, నేను మాట్లాడుతున్నా కనీసం రియాక్ట్ కూడా అవ్వట్లేదు. ఏమైంది? గౌతమ్ గారు, మీతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పే తీరాలి. ప్రియాంక నా బెస్ట్ ఫ్రెండ్. ఆ విషయం మీకు కూడా తెలుసు. తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటావు? మళ్ళీ తన మ్యాటర్ ఎందుకు తీసుకొస్తున్నావు ఝాన్సీ? మన ఇద్దరి మధ్య తన టాపిక్ రావడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ప్రియాంక ప్రాణంగా ప్రేమిస్తుంది. ప్రియాంక విషయం పక్కన పెట్టి ఝాన్సీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నాకు నీ ప్రేమ ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. నా మనసులో
సమాధానం చెప్పుకోలేని ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి గౌతమ్ గారు. మనల్ని నడిపిస్తున్న ఆశలకు, మనకున్న భయాలకు, మనం నెరవేర్చాల్సిన బాధ్యతలకు సరైన పరిష్కారం చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిస్థితిని ఎక్కువ కాలం మొయ్యకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే మన మధ్య ఉన్న సమస్యకి తీర్పు చెప్పాలని నిర్ణయించుకున్నాను. దానికి మీ అనుమతి మాత్రమే కాదు, మీ సహాయం కూడా కావాలి గౌతమ్ గారు. అందరి గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకోబోతున్నాను. ఆ నిర్ణయం ఎలాంటిదైనా మీరు దానిని అంగీకరించాలి. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం నాకు నచ్చకపోతే? నా ప్రేమకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని అంగీకరించను ఝాన్సీ. ఇది ఒకరి ఇష్టం మీద, ప్రేమ మీద ఆధారపడితే ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేము. అర్థం చేసుకోండి. ఫోన్ ఎవరికి? ప్రియాంకకి. ఇప్పుడు తనకెందుకు? హలో ప్రియాంక. హాయ్ ఝాన్సీ. బిజీగా ఉన్నావా? అవును, చాలా బిజీ. కానీ హాస్పిటల్లో కాదు, ఆలోచనల్లో. నేను కూడా మన విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? చెప్తాను. రేపు సాయంత్రం 4 గంటలకి లవర్ స్పాట్ దగ్గరికి రా. మన సమస్యకి పరిష్కారం చెప్తాను. తొందరపడకు ఝాన్సీ. నువ్వు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో. లేదంటే ఎవరో ఒకరం జీవితాంతం బాధపడాల్సొస్తుంది. నిర్ణయం అయితే తీసుకున్నాను. సరైందో కాదో రేపు నీకే తెలుస్తుంది. అది కాదు ఝాన్సీ, నేను చెప్పేదేంటంటే. ఇంక నువ్వేం చెప్పకు ప్రియాంక. రేపు సాయంత్రం 4 గంటలకి నేను చెప్పేది వినడానికి రా. చాలు, ఉంటాను. ఝాన్సీ, ఝాన్సీ. గౌతమ్ గారు, రేపు మీరు కూడా ఈవినింగ్ 4 o'clockకి అక్కడికి వచ్చేయండి. ఝాన్సీ, నువ్వు నీ గురించి, నీ స్నేహం గురించి మాత్రమే కాదు, నా గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అనుకుంటున్నాను. చెప్పాను కదా గౌతమ్ గారు, మనందరి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని. మీరు కూడా దానికి కట్టుబడి ఉండాలి. అలా ఉంటానని దయచేసి నాకు మాటివ్వండి. నీ మీద నమ్మకంతో, నీ మీద ప్రేమతో నీ నిర్ణయాన్ని నేను అంగీకరిస్తాను. ఏమండి, వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. ఏంటండి, ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు దేవిక. ఏమీ లేకపోతే మీరెందుకు అలా ఉన్నారు? ఏదో జరిగే ఉంటుంది, చెప్పండి. ఈ విషయం ప్రియాంక, మనోజులకు తెలిస్తే వాళ్ళు కోపడతారు, గొడవ చేస్తారు కూడా. వాళ్ళకు తెలియకుండా ఏదో ఒకటి చేసి నేనే మేనేజ్ చేయాలి. ఏం మాట్లాడరేంటండి? చెప్పాను కదా దేవిక, ఏమీ లేదు. మీరెప్పుడెలా ఉంటారో నాకు తెలీదా? ఏదో జరిగింది, మీరందుకని బాధపడుతున్నారు. నాకు చెప్పడానికి ఏమైందండి, చెప్పండి. దేవిక, అదేంటంటే మన హాస్పిటల్లో సుమిత్ర అనే ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఒకసారి మన ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేశారు, గుర్తుందా? గుర్తొచ్చిందండి. ఏం చేశారు? వాళ్ళు నా మీద కోర్టులో కేసు వేశారు. ఏంటండి మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. అవును దేవిక. ఇదిగో నోటీసు.
విషయం ప్రియాంక మనోజ్కి తెలవనివ్వకు. వాళ్ళు బాధపడతారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇప్పుడేం చేయాలి? పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తానని అక్క బావలకి మాటిచ్చాను. ఆ మాటని ఎలా నెరవేర్చుకోవాలి? అమ్మ ఝాన్సీ, నువ్వు గౌతమ్కి దగ్గరవ్వాలనుకుంటే వాడు మా కుటుంబానికి, ఈ కన్న తల్లికి దూరం అయిపోతాడు. నా పెద్ద కొడుకు రాకేష్ లాగానే నాకు కాకుండా పోతాడు. అందుకే చెప్తున్నాను, నీ ప్రేమని మర్చిపోమ్మా. దయచేసి నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. చూడు ఝాన్సీ, చట్టాన్ని గౌరవించేవాడిగా నిన్ను ఇంట్లో ఉంచుతున్నాను. కేవలం కోర్టు ఆర్డర్ వల్లనే నువ్వు ఇక్కడ ఉండగలుగుతున్నావు. లేదంటే నీలాంటి వాళ్ళని నా ఇంటి దరిదాపులో కూడా రానివ్వను. ఇప్పుడు చెప్తున్నాను చూడు, ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను మా ఇంట్లో నుంచి, మా జీవితాల్లో నుంచి నెట్టి పారేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు వెళితేనే మా దరిద్రం పోతుంది. నువ్వు వెళితేనే మేం ప్రశాంతంగా ఉంటాం. అక్క, నువ్వు గౌతమ్ బావ్ గారు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. పిల్లల్ని ఇంట్లో వాళ్లకు దగ్గర చేయొచ్చు. ఎవరి కోసమో గౌతమ్ బావ గారిని దూరం చేసుకుని నువ్వు ఉండగలవా? నీ ప్రేమ నువ్వు త్యాగం చేసుకుని బ్రతకగలవా? ఝాన్సీ, నా ప్రేమ విషయం నీ దగ్గర దాచినందుకు నన్ను క్షమించు ఝాన్సీ. కానీ గౌతమ్ సార్ లేకుండా నేను బ్రతకలేను. నేను తనని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు కదా. తనే నా జీవితం, తనతోనే నా జీవితం అనుకున్నాను. ఈ క్షణం నేను తీసుకునే ఊపిరి కూడా తనతోడే కోరుకుంటుంది. నా ప్రాణం తన కోసం తప్పించిపోతుంది. ప్లీజ్ ఝాన్సీ. ఝాన్సీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే నీ ప్రేమని గెలిపించుకోవడానికి ట్రై చేయి. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో బాధపడతారని త్యాగానికి పోవద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నా మనసుకు తెలుసు. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మీదే కాదు, నా జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నిన్ను నువ్వు మోసం చేసుకోకు ఝాన్సీ.
గౌతమ్ గారు. అసలు ఈ తొక్కలో మీటింగ్లు అవసరమా? నీకు నేనంటే ఇష్టం అని చెప్పు, తనే వెళ్ళిపోతుంది. గౌతమ్ గారు ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. నిర్ణయం తీసుకోవాల్సింది నేనే అన్నారు కదా. ప్రియాంక, నువ్వే అడిగావు కదా ఈ సమస్యకి, మన సంఘర్షణకి పరిష్కారం చెప్పమని. చెప్తున్నాను వినండి. ప్రియాంక, గౌతమ్ గారితో నీ ప్రేమ లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నావు కదా. కానీ నా ప్రేమ అలా ఒక్క క్షణాన్న పుట్టింది కాదు. నేను ఒక లాయర్గా, తను ఒక పోలీస్ ఆఫీసర్గా పరిచయం అయ్యాము. ఆ పరిచయం కాస్త స్నేహం, స్నేహం కాస్త ప్రేమగా మారాయి. నీలాగా అలా చూడగానే ప్రేమ పుట్టలేదు. స్టెప్ బై స్టెప్ మా జర్నీ, మా అనుభవాలు, మా జ్ఞాపకాలు ఒకదానికొకటి అల్లుకొని మా ప్రేమని చాలా బలంగా మార్చాయి. బావా మరదళ్ల బంధం ఆ ప్రేమని మరింత బలోపేతం చేశాయి. మనసులో ఉన్న ప్రేమని మనసులోనే దాచుకున్నాను, కానీ బయట పడినివ్వలేదు. ఆ తర్వాత రాణి కన్విన్స్ చేయడంతో ఆయన ప్రేమని ఒప్పుకున్నాను. మన ముగ్గురు మధ్య ఉన్న ప్రేమని, గౌతమ్ గారి ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.